రాధగారు మీకోటి చెప్పనా? ఏంటి? ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. ఇన్ని రోజుల మన జర్నీలో ఇప్పుడు మీరు పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి, అబ్బ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 , నా భూతో నా భవిష్యత్ అనుకోండి. అందుకే నిన్ను సాడిస్ట్ అంటాను. నేను ఇంత డల్గా ఉంటే నీకు హ్యాపీగా ఉందా? అబ్బా ఏంటి చూడండి, అసలు అది ఎంత కళాఖండమైన ఎక్స్ప్రెషన్. ఇది ఇందాకటి దానికన్నా అదిరిపోయిందండి. ఏంటి వాళ్ళ మిమ్మల్ని చూడముచ్చటి హావభావాలతో నా మనసుని ఉత్తేజపరుస్తున్నారండి. అరే రే రే రే, పెట్టండి పెట్టండి పెట్టండి, ఇంకా పెట్టండి, చూసి తెరిస్తాను, పెట్టండి. రాధగారు ఇంకొంచెం ఫేస్ కొంచెం రైట్ రైట్. వావ్ వావ్, వాట్ ఎ హెయిర్ స్టైల్, వాట్ ఎన్ ఎక్స్ప్రెషన్. సూపర్ మేడం, కొంచెం ఇటు తిరగండి. వావ్, ఇదే మెయింటైన్ చేయండి మేడం. ఏంటి మేడం అసలు అందం ఏంటి మేడం, చూడండి. వావ్ సూపర్. వావ్ మేడం మేడం మేడం, వావ్ వావ్, ఏంటి అసలు ఏంటండి. వావ్ అదిరిపోయింది మేడం. మేడం మీరు అసలు బా సూపర్ సూపర్ మేడం. అదిరిపోయింది మేడం. మ్యామ్ ఏంటి మేడం ఇది? ఓకే ఓకే ఓకే. ఆహా నా కాలు. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడు. అమ్మా ఇప్పటి వరకు నేను చెప్పిందంత అబద్ధం అండి, కానీ మీరు నవ్వుతున్నారు చూడండి. ఇది ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ మీలో. సో మీరు ఎప్పుడు అలా డల్గా ఉండకుండా నవ్వుతూ ఉండాలి. నేను కానీ స్ట్రైట్గా చెప్పాను అనుకోండి, మీరు నన్ను తిడతారు. అందుకే ఇలా చెప్తున్నాను. అమ్మయ్యా, మొత్తానికి మీరు నవ్వేశారు. మీరిలా నవ్వాలనే అండి నేను ఇన్ని ఫీట్లు చేశాను. చూడండి, ఈ ప్రాసెస్లో నా కాలు కూడా తగిలింది. అబ్బా దేవుడా. మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతో ఇందాకటి నుంచి తెగ చంపేస్తున్న ఆకలిని కూడా మర్చిపోయానండి. ప్లీజ్ ఆకలిస్తుంది, కొంచెం వంట చేస్తారా? ప్లీజ్ అండి, ప్లీజ్ వంట చేయండి, కుమ్మి పడేస్తాను నేను. అదేం కుదరదు. ఎవరికి ఆకలి వేసినా మన రూల్ ప్రకారం టాస్ వేసి ఎవరు గెలిస్తే వాళ్ళే వంట చేయాలి. మర్చిపోయారా? అబ్బా అదొకటి ఉంది కదా. సరే కానివ్వండి, తప్పుతుందా? మీది హెడ్సే కదా? మళ్ళీ నేనే గెలిచాను. సో మీరు వంట వండుతున్నారు, నేను తినబోతున్నాను. ఇదంతా మోసం. నువ్వేదో చీట్ చేస్తున్నావు. ప్రతిసారి నువ్వు ఎలా గెలుస్తున్నావు? మోసం ఛాన్స్ లేదు. నువ్వే ఏదో చేస్తున్నావు. నేను ఒప్పుకోను. ఏది ఆ కాయిన్ ఒకసారి ఇవ్వు. ఇది మరీ బాగుందండి. మీరోడిపై నన్ను చీటింగ్ అంటారేంటి? నేనంత కష్టపడి గెలుస్తున్నానో మీకేం తెలుసు? అదే నేను ఎంతో కాన్సన్ట్రేటెడ్గా కష్టపడి గేమ్ ఆడుతుంటే అదే నా ఉద్దేశం అండి. కావాలంటే మీరే తీసుకోండి. ఏముంది అందులో? ఏం లేదు. నువ్వెంత చూసినా అది రియల్ కాయినే. టాస్ వేసిన కాయిన్ నా జోబులో ఉంది.
బాగానే ఉంది. మరి బ్రెయిన్ లేనోడు భలే గెలుస్తున్నాడు. ఎలాగా? ఏదో చేస్తున్నాడు, కనిపెడతా. హలో మేడం, మీరెంతసేపు చూసినా ఆ కాయిన్ ఏం మారదు కానీ కొంచెం ఆ వంట పని చూసుకోండి. అబ్బా వెళ్ళండి మేడం, వెళ్ళండి. బుజ్జిముండా, ప్రతిసారి నన్ను భలే సేవ్ చేస్తున్నావు. రాధగారు, నిన్నట్లా కాకుండా ఈరోజు ఏమైనా వెరైటీస్ చేయండి. నా ఇష్టం ఏంది చేస్తాను. ఓకే చేయండి, మీకు నచ్చిందే చేయండి. అయ్యో, టైం అయిపోతుంది. మేడం గారు అసలే తొందరగా రమ్మని చెప్పారు. వీడేంటి నా ప్లేస్లోకి వచ్చాడు? ఇతనేంటి చిన్నపిల్లల్లాగా రూపాయి కాయిన్ పెట్టుకుని తిరుగుతున్నాడు? హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళు వంట చేయాలి. ఓకేనా? అంటే నన్ను ఇప్పటి వరకు టాస్లో ఇలా చీట్ చేశాడా? ఎంత మోసం చేసావా దొంగ ఫెల్లో? చెప్తాను వీడి పని. అమ్మో, ఇప్పుడు కాదు, టైం అయిపోతుంది. తిరిగొచ్చాక చెప్తాను వీడి పని. నేనేంటి అటు వెళ్ళిపోయాను? ఏంటండి ఇంత త్వరగా రెడీ అయిపోయారు? ఏమైనా అర్జెంట్ వర్క్ ఏంటి? అవును, చాలా అర్జెంట్ వర్క్. ఓ, కానీ దానికన్నా తేల్చుకోవాల్సిన వర్క్ ఇంకొకటి ఉంది. బట్ దానికి టైం లేదని ఆలోచిస్తున్నాను. పని చేసుకొని వచ్చాక చెప్తాను. ఓ, టైం అని భలే గుర్తు చేశారండి. ఇవాళ వాసుదేవరావు గారు కూడా నన్ను త్వరగా రమ్మని చెప్పారు. అర్జెంటుగా నేను కూడా రెడీ అయి వెళ్ళాలండి.